ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా ప్రార్థనతో మన రోజును ప్రారంభించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరుస్తున్నాడు. నేను నీకు తోడై ఉండి నీకు సహాయం చేసేదను అని. ఈరోజు నీ చుట్టూ ఎవరూ లేరని నీవు అనుకోవద్దు. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని నీవు అనుకోవద్దు. నీకు సహాయం చేయగలిగిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు నీతో స్వయంగా ఆయన అంటున్నమాట, నీకు తోడై ఉండి నీకు సహాయం చేస్తాను అని. మరి నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఈరోజు నువ్వు ఏదైతే తలపెడుతున్నావో దానిలో విజయాన్ని చూడబోతున్నావు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నీవు మాకు తోడై ఉండి మాకు సహాయము చేసే దేవుడవు. ఈ ఉదయకాలమున మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా, రాత్రంతయు నీ కృపచేత మమ్మల్ని భద్రపరిచి ఉదయమున సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ రోజంతటిలో సాతాను మీద జయాన్ని ఇవ్వండి, శోధనల మీద జయాన్ని ఇవ్వండి, ఆకర్షణల మీద జయాన్ని ఇవ్వండి. పాపపు జోలికి మేము పోకుండా నీలో ఎదిగేటట్లుగా సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకా ప్రభా ఏ పనులైతే ప్రభా వారు ఆ తలంపులు కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించండి. ఉద్యోగములకు వెళ్ళి వారిని, వ్యాపారములు చేయవారిని, నేల పంటలు చేసేవారిని, అయా తమకు వచ్చిన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వారిని దీవించి, వారి కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయండి. ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో ప్రభా కొంతమంది విత్తుతున్నారు, ఆ విత్తిన దానికి అయా వారికి ప్రతిఫలము దయచేయమని అడుగుతూ ఉన్నాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఎవరైతే ఏ ఆశను కలిగి ఉన్నారో నీ చిత్తములో వాక్యానుసారముగా ఉంటే వారి ఆశను తృప్తిపరచుమని ప్రభా, ఈ రోజంతటిలో కూడా నీవే నీ తోడు దయచేయమని. ఎంతమంది బిడ్డలైతే నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో, ఎంతమంది అయితే బర్త్డే జరుపుకుంటున్నారో వారికి నిండైన దీవెనలు కురిపించుమని ప్రభా, ప్రయాణాలు చేయవారిని మీరు దీవించి రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అన్నారు. వారికి మీరే తోడుండి క్షేమముగా వెళ్ళి క్షేమముగా వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రభా, మేమందరం ఈ విధంగా కూడుకుని ప్రార్థించటకు నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.